వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గః. ఖముత్పతంతం తం దృష్ట్వా మైథిలీ జనకాత్మజా దుఃఖితా పరమోద్విగ్నా భయే మహతి వర్తిని. ఇంకా సీతాదేవిని అపహరించుకుపోతున్నటువంటి రావణాసురుడితోటి సీతాదేవి మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి హితవు ఈ సర్గలో మనకు తెలుస్తాయి. అలాగే సీతాదేవి యొక్క ఆ శోకము అదంతా కూడా మనకు ఈ సర్గలో తెలుస్తుంది. ఇక్కడ తం దృష్ట్వా ఖముత్పతంతం తం దృష్ట్వా, ఇలాగ ఆకాశంలో తనను తీసుకుపోతున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూచి పరమోద్విగ్న, ఎంతో ఉద్వేగానికి లోనైనటువంటి సీతాదేవి. ఉద్వేగము అని అంటే తన రాముడిని తాను కోల్పోయాను, తనకు రక్షణగా ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి తనంతట తానుగా తానే అతన్ని నిందించి మరీ దూరంగా పంపించి ఆపదలో పడ్డాను. ఇలాగా తాను చేసుకున్నటువంటి తన స్వయంకృతాపరాధంగా ఈ విధంగా రాక్షసుల బారి పడ్డానే, రావణాసురుడి చేతి ఈ విధంగా అపహరించబడుతున్నానే అని చెప్పి అన్నీ తలుచుకుని ఉద్వేగంతో ఉన్నటువంటి సీతాదేవి మహతి భయే వర్తిని. ఇంకా ఉద్వేగంతో పాటుగా ఇంకా రావణాసురుడిని చూస్తే తీవ్రమైనటువంటి భయం కలుగుతున్నది, భయంకరంగా ఉన్నది పరిస్థితి. దుఃఖిత బభూవ, చెప్పలేనంత దుఃఖంలో సీతాదేవి మునిగిపోయింది. ఆ దుఃఖాన్ని సీతాదేవి తట్టుకోలేంతగా పొందుతూ ఉన్నది. రోషరోదన తామ్రాక్షి భీమాక్షం రాక్షసాధిపం రుదంతి కరుణం సీత హ్రియమాణేదమబ్రవీత్. ఇలా రావణాసురుడి చేత అపహరించబడినటువంటి సీతాదేవి, అలా ఎత్తుకుపోబడుతున్నటువంటి ఆ సీతాదేవి కరుణం రుదంతి, చూసేవారికి ఎవరికైనా సరే జాలి కలుగుతుంది. అయ్యయ్యో ఇంతగా ఏడుస్తున్నది కదా, వదిలిపెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ రావణాసురుడే కనుక ఏమాత్రమూ మనసు కలిగిన వాడైనప్పటికీ కూడా అతడే ఆమెను విడిచిపెట్టేస్తాడు. అంతగా సీతాదేవి రోదిస్తూ ఉన్నది. కరుణం రుదంతి, అలా రోదిస్తున్నది. అంతేకాదు ఆ రోదనతో పాటుగా రోషతామ్రాక్షి, రోషంతో అంటే తనకిష్టం లేనటువంటి పని చేస్తున్నా, తనకిష్టం లేకుండా తనను అపహరించుకుపోతున్నటువంటి ఆ రావణాసురుడి మీద ఉన్నటువంటి కోపంతో ఎర్రబారినటువంటి కన్నులు కలిగినటువంటిదే, అంటే కళ్ళు ఎర్ర చేసినటువంటిది. భీమాక్షం రాక్షసాధిపం ఇదం అబ్రవీత్, భయంకరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆ రావణుణ్ణి, ఈమె నేత్రములేమో రోషంతో కోపంతో ఎర్రబారితే ఆ రావణాసురుని యొక్క నేత్రములు క్రోధంతో అదేవిధంగా సహజ సిద్ధంగానే భయంకరంగా ఉంటాయి. అటువంటి ఆ భయంకరమైన నేత్రములు కలిగిన రావణాసురుడితోటి ఈ విధంగా ఉంటుంది సీతాదేవి. నవ్యపత్రపసే నీచ కర్మణానేన రావణ జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే. నీచ, నీచుడా రావణ. చూడండి, ఈ విధంగా అసలు తిట్టించుకోవడానికే సిగ్గుపడాలి, కానీ సాక్షాత్తుగా తిడుతున్నప్పటికీ రావణాసురుడు పట్టించుకోవడం లేదు. నీచా రావణ రావలక్ష్మణాభ్యాం విరహితాం, నాకు ఆధారభూతులైనటువంటి రాముడు అదేవిధంగా లక్ష్మణుడు వీళ్ళు నా దగ్గర లేకుండా ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి నన్ను మాం జ్ఞాత్వా, నా గురించి తెలుసుకుని నన్ను ఈ విధంగా అపహరించి, దొంగతనంగా అపహరించి, చోరయిత్వ పలాయసే, పారిపోతున్నావా రావణ రాక్షసరాజా. ఈ విధంగా నన్ను రక్షించేవారు లేనటువంటి సందర్భం చూచి దొంగతనంగా నన్ను తీసుకుని పారిపోతున్నావా. అనేన కర్మణ నవ్యపత్రపసే, అసలు ఈ పని వల్ల, ఈ నువ్వు చేస్తున్నటువంటి ఈ పనిని తలుచుకుంటే
నీకు సిగ్గు కలగటం లేదా? రాక్షసరాజునని చెబుతావే, రాజు చేసేటటువంటి పని ఇదేనా? ధిక్ అంటూ చీకొడుతూ ఉన్నది. చీకొడుతూ, నువ్వు చేసే పని ఇంత దారుణమైందో, నీచమైనదో నీకు సిగ్గు కనీసం కలగటం లేదా? సరే, ఏదో కామంతోటో లేకపోతే ఇంకా క్రోధంతోటో పగ తీర్చుకోవడానికో ఇటువంటి పని చేస్తున్నప్పటికీ కూడా, చేస్తున్నటువంటి పని తప్పు అని తెలిసినప్పుడు, లేకపోతే చేస్తున్నటువంటి పని నీచమైనది అని తెలిసినప్పుడు కొంత సిగ్గు అనేది కలిగి తీరుతుంది ఆత్మసాక్షి ఉన్నటువంటి వారికి. కానీ ఇక్కడ సీతాదేవి అంటున్నది, రావణ, నీకు ఇంత దారుణమైనటువంటి నీచమైన పని చేస్తున్నటువంటి నీకు ఏమాత్రం సిగ్గు కలగటం లేదా అని అంటూ, త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుమిచ్చత మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయా. ఇప్పుడు తెలుస్తున్నది సీతాదేవికి. పంచవటీ తీరంలో ఆశ్రమం దగ్గరికి బంగారు జింక రాగానే ఆ జింకను చూస్తూ ముచ్చటపడిపోయి రాముడిని, నాథా నాకు ఆ జింక కావాలి, మనం విహరించేటప్పుడు ఆడుకోవడానికి కానీ, లేకపోతే మనం అయోధ్యానగరానికి వెళ్ళేటప్పుడు బహుమతిగా తీసుకువెళ్ళడానికి కానీ ఎంతో గొప్పగా ఉంటుంది, నాకు కావాలి అని అడిగితే లక్ష్మణుడు ఆనాడే చెప్పాడు, ఇది మాయా, రాక్షసుల యొక్క మాయ. మారీచుడనే రాక్షసుడు మృగరూపంలో ఇక్కడ తిరుగుతున్నాడని చెప్పి విన్నాము కదా, ఈ రాక్షస మాయ, కావున ఈ మాయకు లోబడవద్దు అని చెప్పి లక్ష్మణుడు హెచ్చరించినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఆ జింక కావాలి అని చెప్పి సీతాదేవి అనుకున్నది. మరి ఆ మాటలన్నీ కూడా గుర్తొస్తూ ఇప్పుడు రావణుడితోటి సీతాదేవి అంటున్నది, దుష్టాత్మన్, దుష్టబుద్ధి కలిగినటువంటి ఓ రావణ, మాం ఇచ్చతా భీరుణాత్వయ, నన్ను ఇష్టపడినటువంటి, నన్ను కామించినటువంటి వాడివి, అలాగని చెప్పి నన్ను సాక్షాత్తుగా ధైర్యంగా దక్కించుకోలేనటువంటి వాడివి, పిరికివాడివి అయినటువంటి నీవు ఇలాగా నా నుండి రామలక్ష్మణుల్ని దూరం చేయటం కోసమే మాయాలేడిని పంపించినట్లున్నావు అని అంటూ, త్వయైవ మమ భర్త నూనం మృగరూపేణ మాయయా అపవాహిత, నీవే మాయాజింకను కల్పించి నా భర్తను దూరంగా పంపించావు, అందుకనే నా భర్త దూరంగా వెళ్ళాడు. కావున అసలు రాముడు దూరంగా వెళ్ళడానికి, ఆ తర్వాత లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడానికి కూడా కారణం నీవు నన్ను కామించి నన్ను అపహరించడానికి ఈ విధంగా నువ్వు దురాలోచన చేసి నా భర్తను ఆ మాయా జింక ద్వారా, మాయా లేడి ద్వారా దూరంగా పంపించావు కదా, ఇదంతా కూడా నీ తంత్రమే అని చెప్పి రావణాసురుణ్ణి నిందిస్తూ, నీవు సాక్షాత్తుగా యుద్ధం చేసి పరాక్రమంతో సాధించుకోలేక ఇలా దొంగలాగా దొంగ దెబ్బతీసి నా భర్తను దూరంగా పంపించేసి ఇలా నన్ను అపహరించుకుపోతున్నావా అని అంటూ, యోహిమాముద్యతస్త్రాతుం సోప్యయం వినిపాతితః గృధ్రరాజ పురాణోసౌ శ్వశురస్య సఖా మమ. అంతేకాదు, ఏ గృధ్రరాజ, గ్రద్దలకు రాజైనటువంటి జటాయువు మాం త్రాతుం ఉద్యత, నన్ను రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ముసలివాడు పాపం, వృద్ధుడు. మమ శ్వశురస్య పురాణ సఖా, మా మామగారైనటువంటి దశరథ మహారాజుకి పూర్వం నుండి ఉన్నటువంటి గొప్ప స్నేహితుడు అతడు. అటువంటి వాడు పురాణ, ఇక్కడ పురాణ అంటే వృద్ధుడు అనే అర్థం కూడా అన్నమాట. వృద్ధుడైనటువంటి వాడు ఎప్పటి నుండో స్నేహితుడు. అటువంటి ఆ జటాయువుని నీవు వధించేశావు. వినిపాతిత, నీ చేత వధించబడ్డాడు జటాయువు. పైగా నువ్వు, నేను సూర్యుడను, అదేవిధంగా నేను నా బలముతోటి ఈ భూమండలాన్ని కూడా, ఆకాశంలో ఉండి భూమండలాన్ని కూడా ఎత్తగలిగినటువంటి వాడిని అని చెప్పుకుంటావు. కానీ వృద్ధుడైనటువంటి వాడు, అదేవిధంగా నిరాయుధుడైనటువంటి వాడు, ధర్మము కోసం, న్యాయం కోసం ఒక స్త్రీని కాపాడడానికి వచ్చినటువంటి వాడు అయిన ఆ జటాయువుని నిర్దాక్షిణ్యంగా నీవు నరికేశావు కదా, రెక్కలు తరిగేశావు కదా. ఇంకెక్కడ నీ శూరత్వం? ఇలాగా నిస్సహాయుల మీద, అదేవిధంగా ధర్మాన్ని ఆచరించే వారి మీద
నీ బలాన్ని దౌర్జన్యంగా చూపిస్తూ ఉన్నావు అంటే ఇంక నీవు శూరుడవు కాదు, నీవు భీరుడవు, నువ్వు పిరికివాడివి అని అంటూ పరమం ఖలు తే వీర్యం దృశ్యతే రాక్షసాధమా విశ్రావ్యనామధేయం హి యుద్ధేనాస్మి జితాత్వయా. రాక్షసాధమా, రాక్షసాధిపుడు అని చెప్పుకుంటావు కానీ నీవు రాక్షసులకు రాజువు కాదు, రాక్షసులలో అధముడివి, నీచుడివి నీవు. తే వీర్యం పరమం దృశ్యతే ఖలు, నీ పరాక్రమం చాలా గొప్పగా కనిపిస్తున్నదయ్యా. అంటే ఇక్కడ వ్యంగ్యంగా అంటున్నదన్నమాట. నీ పరాక్రమం చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే నిస్సహాయురాలైనటువంటి ఒక స్త్రీని దొంగతనంగా అపహరించేంతటి గొప్పది. వృద్ధుడైనటువంటి ఒక పక్షిని నిర్దాక్షిణ్యంగా చంపేసేంతటి గొప్పది నీ పరాక్రమం. ఇక ఇక్కడ తప్ప నీ పరాక్రమాన్ని నీవెక్కడ చూపించగలవు? కావున నీ పరాక్రమం చాలా గొప్పదిలే. పైగా నీవు ఎందుకని ఈ విధంగా అంటున్నాను అంటావా? నామధేయం విశ్రాప్య యుద్ధే త్వయా జితానాస్మి. నీవు నీ పేరు చెప్పి నేను రావణాసురుణ్ణి మీ మీద యుద్ధం చేయడానికి వచ్చాను అని చెప్పి యుద్ధం చేసి యుద్ధంలో నా భర్తను అదేవిధంగా లక్ష్మణుణ్ణి కూడా ఓడించి కనుక నన్ను తీసుకెళ్ళినట్లయితే అది వీరోచితంగా ఉండేదేమో. కానీ నీవు నీ పేరు చెప్పకుండా పైగా కపట సాధువు వేషంలో వచ్చి ఈ విధంగా నన్ను అపహరించకపోతున్నావు అంటే నీ పరాక్రమం ఎంత గొప్పదో అర్థమవుతున్నదిలే. కావున గుర్తుపెట్టుకో రావణ, నీవు నన్ను జయించలేదు, నీవు నన్ను విజయాన్ని పొంది దక్కించుకోలేదు, నీవు నన్ను దొంగతనంగా బలవంతంగా నన్ను తీసుకువెళుతున్నావు. కావున నేను నీ వశము కానే కాను, నువ్వు నన్ను వశము చేసుకోలేదు, వశము చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. నీ పరాక్రమం చాలా గొప్పదిలే అని అంటూ ఇక్కడ చూడండి, తే వీర్యం అంటే తే పరాక్రమం అన్న చోట అసలు ఆ పదవిభాగాన్ని కాస్త చూసినట్లయితే ఆ పదంలోనే అర్థం కనిపిస్తున్నది. రాక్షసాధమా అంటే నీచమైనటువంటి ఓ రాక్షసుడా, ఇంకా చెప్పాలంటే రాక్షసులలో నీచమైనటువంటి వాడా. తే వీర్యం తే అవీర్యం, నీ పరాక్రమం లేనటువంటి తరాన్ని, అంటే నీ యొక్క ఆ భీరుత్వాన్ని, చేతకానితనం ఏదైతే ఉన్నదో అవీర్యం అంటే నపుంసకత్వము, చేతకానితనము ఏదైతే ఉన్నదో అది నిన్ను చూస్తేనే నువ్వు చేసేటటువంటి పనుల ద్వారానే తెలుస్తుంది. దృశ్యతే ఖలు, కనిపిస్తూనే ఉంది కదా. ఎందుకని అంటావా? నామధేయం విశ్రాప్య త్వయా యుద్ధే జితానాస్మి. నీ పేరు గోత్రమును చెప్పి నీ పరాక్రమాన్ని ప్రదర్శించి నా భర్తను జయించి నీవు నన్ను తీసుకువెళ్ళడం లేదు. కావున నీవు జయించి నన్ను పొందలేవు, బలవంతంగా మోసంతో దొంగతనంగానే నన్ను పొందడానికి ప్రయత్నిస్తున్నావు. కావున నీలో ఏమాత్రము కూడా పౌరుషము పరాక్రమము లేనే లేవు, ఆ విషయం స్పష్టంగా తెలుస్తున్నది అని అంటూ ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే స్త్రియాశ్చ హరణం నీచ రహితే తు పరస్య చ. నీచుడా, నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడా ఓ రావణ, రహితే పరస్య అంటే ఎవ్వరూ లేనటువంటి నిర్జన ప్రదేశంలో రక్షకుడు లేనటువంటి రాముడు లేనటువంటి స్వామి లేనటువంటి చోట పరస్య స్త్రియా హరణం, మరి పరస్త్రీని ఈ విధంగా హరించడం ఏదైతే ఉన్నదో ఈదృశం కర్మ కృత్వ, ఇటువంటి నీచమైనటువంటి పని చేసినటువంటి, పైగా ఈ నీచమైన పని కూడా గర్హితం లోకగర్హితం, లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా నిందించేటటువంటిది. అటువంటి ఈ పని చేసినటువంటి నీకు కర్మకృత్వ, ఈ పని చేసి కథం న లజ్జసే, అసలు సిగ్గుపడవేమిటయ్యా నీవు? కనీసం సరే ఈ పని చేస్తున్నాను, ఈ పనిని నేను ఆపను అని చెప్పి పని చేస్తున్నప్పటికీ కూడా కనీసం సిగ్గన్నా నీకు కలగాలి కదా. ఆ విధంగా సిగ్గు కూడా లేనటువంటి వాడివి నీవు. కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితం సనృశంసమధర్మిష్ఠం తవ శౌండీర్యమానినః. ఏమనుకుంటున్నావు రావణ? ఇప్పటి వరకు నిన్ను ఈ లోకంలో పొగిడి ఉండవచ్చు కాక, కీర్తించి ఉండవచ్చు,
రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు ఎంతో గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అని చెప్పి అందరూ కూడా పొగిడి ఉండవచ్చు, ఆ కీర్తి నీకు ఉండవచ్చునేమో. కానీ సౌందర్యమానిన తవ కర్మ, గొప్ప శూరుడిగా నీకు నువ్వు భావించుకుంటూ ఉన్న పిరికివాడిమైనటువంటి నీవు చేసిన ఈ పరస్త్రీ హరణం, నన్ను అపహరించుకుపోవడం అనే ఈ పని ఏదైతే ఉన్నదో కుత్సితం, ఖచ్చితంగా అందరూ కూడా నిందించి తీరుతారు. అంతేకాదు సునృశంసం, చాలా క్రూరమైనటువంటి పనిగా అందరూ అనుకుంటారు. రావణాసురుడు రాక్షసుడు, క్రూరమైన వాడు అనుకున్నాం కానీ మరి ఇంత క్రూరమైనటువంటి వాడు అనుకోలేదు అని చెప్పి అందరూ కూడా నిన్ను నిందిస్తారు. అధర్మిష్టం, ఏదో కొద్దిగా అన్న ధర్మం ఉండాలి కదండి. పూర్తిగా ఏమాత్రమూ ధర్మం లేకుండా, అన్యాయంగా, అధర్మంగా, పరాక్రమం లేకుండా, అదేవిధంగా దొంగతనంగా ఇలాగా నన్ను అపహరించావు అని చెప్పి, సీతాదేవిని అపహరించాడు రావణాసురుడు అని చెప్పి అందరూ కూడా లోకే పురుషాః కథయిష్యంతి, లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు, నిన్ను నిందిస్తారు. నీ కీర్తి ఇక పైన రావణాసురుడు అంటే నీ పరాక్రమానికి, నీ ఆధిపత్యానికి నీకు కీర్తి అనేది ఉండదు, అందరూ కూడా నిన్ను నిందించి తీరుతారు అని చెప్పి అన్నది. ధిక్తే శౌర్యంచ సత్వంచ యత్వం కథితవాంస్తదా కులాక్రోశకరం లోకే ధిక్తే చారిత్రమీదృశం. ఇంకా అంటున్నది ఇక్కడ, తదా త్వం తే యత్ శౌర్యం కథితవాన్, ఏమిటి నువ్వు పరాక్రమవంతుణ్ణి అని చెప్పి ఇంతకుముందు అన్నావు కదా. ఎప్పుడు ఆ సీతాదేవిని అపహరించే సందర్భంలో సాధువు వేషం నుండి రావణాసురుడి వేషాన్ని పొందిన తర్వాత నేను నా పరాక్రమంతో ఎవరినైనా అంటే సకల దేవతలను కూడా నేను అదుపు చేయగలను, పంచభూతాలను కూడా అదుపులో ఉంచుకోగలను, వశపరుచుకోగలను, ఈ భూమండలాన్నైనా ఎత్తేయగలను అని చెప్పి ఈ విధంగా అన్నావు కదా. ఉద్వహేయం శుభాభ్యాంతు మేదినీం అంబరే స్థిత అని చెప్పి మనకు 49వ సర్గలో వస్తుంది. ఈ విధంగా ఇంత గొప్ప బాహుబలం కలిగిన వాడిని, పరాక్రమం కలిగిన వాడిని, ధైర్యం కలిగిన వాడిని అని ఇన్ని మాటలు చెప్పావు కదా రావణ, అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయ్యా. తే యత్ శౌర్యం సత్వం, నువ్వు ఏదైతే నీ గురించి చెప్పుకున్నావో, పరాక్రమం గురించి, బలము గురించి చెప్పుకున్నావో అదంతా కూడా ధిక్ ఛీ అని చెప్పు. చీ కొడుతున్నాను నీ బలాన్ని, నీ పరాక్రమాన్ని కూడా. కేవలం మాటల్లోనే నీ శౌర్యం తప్ప చేతలలో నీకు శౌర్యం అనేదే లేదు. లోకే కులాక్రోశకరం, లోకంలో ఇలాగా వంశమంతటికీ కూడా అపనిందను, చెడ్డ పేరు తెచ్చేటటువంటి పనిని ఎవరు కూడా చేయరు. అంటే కొన్ని పనులు ఆ వ్యక్తులకు మాత్రమే చెడ్డ పేరు చేస్తాయి, కానీ కొన్ని పనులు ఆ వ్యక్తులతో పాటు ఆ వంశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దుమ్మెత్తిపోసే విధంగా, తిట్టే విధంగా, నిందించే విధంగా ఉంటాయన్నమాట. రావణ, ఈ విధంగా ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ స్త్రీ అపహరణను అపహరించకపోవడం ఏదైతే ఉన్నదో ఇది కేవలం నీకు మాత్రమే అపకీర్తిని తెచ్చిపెట్టదు, ఈ వంశం మొత్తానికి కూడా అపకీర్తిని తెచ్చిపెడుతుంది. ఇటువంటి పనిని బుద్ధివంతుడు ఎవడో కూడా చెయ్యడు. తే ఈదృశం చారిత్రం ధిక్, ఇటువంటి వ్యక్తిత్వం అనేది, ఇటువంటి వ్యవహారం అనేది చిచ్చి, ఇటువంటి వ్యవహారం ఎవరికి కూడా ఉండదు అని చెప్పి అంటున్నది. యస్య కస్య ప్రసూతోపి గుణవాన్ పూజ్యతే నరః అని చెప్పి అన్నారు. ఎటువంటి వంశంలో పుట్టినా, ఎవరికి పుట్టినటువంటి వారైనప్పటికీ కూడా, అంటే ఇక్కడ వంశము కులము అనే ఈ భేదం లేకుండా ఎక్కడ జన్మించినటువంటి వాడైనప్పటికీ కూడా గుణవంతుడు కనుక అయినట్లయితే నలుగురి చేత కూడా కీర్తించబడతాడు. అలా కానప్పుడు ఎంత ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించిన వాడైనప్పటికీ కూడా అతడు నిందించబడతాడు, ఆ వంశానికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తాడు. పైగా ఆ పితృదేవత అందరూ కూడా శోకిస్తారు. చీ, ఇటువంటి వాడా మన వంశంలో పుట్టాడు, వీడి వల్ల వంశానికి చెడ్డ పేరు వచ్చింది, మన వంశంలో చెడబుట్టాడు వీడు అని చెప్పి అందరూ కూడా, పితృదేవతలు కూడా నిందిస్తారన్నమాట. అందుకనే ఇక్కడ సీతాదేవి అంటూ ఉన్నది, నీవు చేస్తున్నటువంటి ఇటువంటి పని, అంటే నీవు చేస్తున్న ఈ పని నీ వంశానికి చెడ్డ పేరు తెచ్చేది, అసలు నీ వ్యక్తిత్వము, వ్యవహారము కూడా అందరూ చీకొట్టేటటువంటిది అని చెప్పి, ధిక్ అని చెప్పి చీకొట్టి, కిం కర్తుం శక్యమేవం హి
యజ్జవేనైవ ధావసి ముహూర్తమపి తిష్టస్వ నజీవన్ ప్రతియాస్యసి. ఇంకా అంటున్నది యత్ జవేనైవ ధావసి. రావణ, ఏదో పరాక్రమం కలిగిన వాడిని అన్నావు కదా, ఎందుకు మరింత వేగంగా వెళ్ళిపోతున్నావు? అంటే నా భర్త కనుక వచ్చినట్లయితే నిన్ను దండిస్తాడని నీకు భయమా? అతనితో యుద్ధం చేసేటటువంటి ధైర్యం నీకు లేదా? కావున అందుకనే నీవు ఈ విధంగా వెళుతున్నావు. యజ్జవేనైవ ధావసి. ఈ విధంగా వేగంగానే పరిగెడుతూ వెళుతున్నావు నీవు, పారిపోతూ ఉన్నావు నీవు, నన్ను తీసుకువెళుతున్నావు. కిం కర్తుం శక్యం. ఇలా పారిపోతే నువ్వేం చేయగలుగుతావు? అదేవిధంగా నువ్వు కనిపించకపోతే నా భర్త నీతో యుద్ధం ఎలా చేయగలుగుతాడు? కావున పారిపోవటం వల్ల నీకు అపకీర్తి, అదేవిధంగా పిరికివాడివనే పేరు వస్తాయి తప్ప నీకేం ప్రయోజనం లేదు. ముహూర్తమపి తిష్ట. నిజంగా నీకు ధైర్యమే కనుక ఉన్నట్లయితే కొంతసేపు ఇక్కడే ఆగు, ఈ పంచవటి తీరంలోనే ఇక్కడే కొంతసేపు నీవు ఉండు, ఆగు. ఆగితే అప్పుడు తెలుస్తుంది నీకు తర్వాత జీవించగలుగుతావో జీవించలేవో, నన్ను అపహరించగలుగుతావో అపహరించలేవో, నీ పరాక్రమం ఏమిటో నీ బలహీనత ఏమిటో నీకు అప్పుడు అర్థమవుతుంది అని అంటూ తిష్టస్వ, కొంతసేపు ఇక్కడే ఆగు నువ్వు. జీవన్న ప్రతియాస్యసి. జీవించి నీవు ఇక్కడ నుంచి వెళ్ళలేవు, అంటే ప్రాణాలతో ఇక్కడ నుంచి నీవు బయటపడలేవు, ప్రాణాలతో ఇక్కడ నుంచి నీవు కదలలేవు. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఇక్కడ ఆగి చూడవయ్యా. ఆగినట్లయితే నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. నా భర్త రామచంద్రుడి ముందు నీవు నిలబడలేవు, అతని పరాక్రమానికి నీవు తట్టుకోలేవు అని చెప్పి ఆ రావణాసురుణ్ణి నిందిస్తూ రెచ్చగొట్టే విధంగాను రావణుడు చేస్తున్నటువంటి పని ఎంత నీచమైనదో అనే విషయాన్ని స్పష్టంగా సీతాదేవి రావణాసురుడి దగ్గర చెబుతూ, నహి చక్షుష్పథం ప్రాప్య తయో పార్థివ పుత్రయో ససైన్యోపి సమర్థస్త్వం ముహూర్తమపి జీవితం. వెంటనే రావణుడు, సీత నీవేమనుకుంటున్నావు? నా దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా గొప్ప సైన్యం, నేనే బలవంతుడిని అనుకుంటే నా సైన్యం కూడా చాలా బలమైనటువంటి వారు. ఇంతమందిని రాముడొక్కడే ఏం చేయగలుగుతాడు అని చెప్పి రావణాసురుడు అంటుంటే చూస్తుంటే దానికి చెబుతున్నది, పార్థివపుత్రయో తయో చక్షుష్పథం. నీవు కనుక నా రాముడి కంటబడినట్లయితే, అదేవిధంగా లక్ష్మణుడి కంటబడినట్లయితే, ఆ రామలక్ష్మణుడు కనుక నీవు కనుక కనిపించావు అంటే చాలు, ఆ తరువాత త్వం ససైన్య అపి, నీవు ఎంతమంది సైన్యాన్ని తీసుకువచ్చి రాముడితో యుద్ధం చేసినప్పటికీ కూడా ముహూర్తమపి జీవితం న సమర్థ, ఎక్కువ కాలం నీవు జీవించలేవు. నీవు ఒక్కడివే కాదు, మొత్తం నీ సైన్యం మొత్తాన్ని తీసుకుని వచ్చి రాముడితో యుద్ధం చేయాలి అనుకున్నప్పటికీ కూడా రామలక్ష్మణుల కంట నీవు పడ్డావు అంటే నిన్ను రక్షించగలిగినటువంటి వారెవరూ లేరు, నీవు జీవించలేవు, ఇంకా నీ ప్రాణములు నిలబడవు, ఎక్కువ కాలం నీవు ఉండవు. అంతటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు రామలక్ష్మణులు. వాళ్ళ కంట పడే వరకే నీ ప్రాణములు నిలబడతాయి, వాళ్ళ కంటపడ్డావంటే గనక నీవు జీవించలేవు అని చెప్పి అంటూ, నీవే కాదు నీ సైన్యము కూడా ఏమీ చేయలేదు అని సీతాదేవి చాలా ధైర్యంగా దృఢంగా ఎంతో విశ్వాసంతో రావణాసురుణ్ణి నిందిస్తూ రావణాసురుణ్ణి హెచ్చరిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. మరి రావణాసురుని యొక్క స్పందన ఏమిటి, ఇంకా సీతాదేవి ఏ విధంగా మాట్లాడింది, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. ఖముత్పతంతం తం దృష్ట్వా మైథిలీ జనకాత్మజ దుఃఖితా పరమోద్విగ్న భయే మహతి వర్తిని రోషరోదనతాం రాక్షి భీమాక్షం రాక్షసాధిపం రుదంతి కరుణం సీతా హ్రియమాణేదమబ్రవీత్ నవ్యపత్రపసేనీ చ కర్మణానేన రావణ జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుమిచ్చత మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయా యోగి మాముద్యతస్త్రాతుం సోప్యయం వినిపాతితః గృధ్రరాజః పురాణోసౌ
శ్వశురస్య సఖా మమ పరమం ఖలు తే వీర్యం దృశ్యతే రాక్షసాధమా విశ్రావ్య నామధేయం హి యుద్ధేనాస్మి జితా త్వయా ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే స్త్రియాశ్చ హరణం నీచ రహితే తు పరస్య చ కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితం సునృశం సమధర్మిష్ఠం స్తవ శౌండీర్యమానినః ధిక్తే శౌర్యం చ సత్వం చ యత్వం కథితవాంస్తదా కులాక్రోశకరం లోకే ధిక్తే చారిత్రమీదృశం కిం కర్తుం శక్యమేవం హి యజ్జవేనైవ ధావసి ముహూర్తమపి తిష్టస్వ న జీవన్ ప్రతియాస్యసి నహి చక్షుష్పథం ప్రాప్య తయోః పార్థివపుత్రయోః ససైన్యోపి సమర్థస్త్వం ముహూర్తమపి జీవితుం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.